అమ్మ ఏ ఊరు నుండి వచ్చారమ్మా? బళ్ళారి సార్. బళ్ళారి నుండి వచ్చారు. అంటే ప్రతి ఏడాది వేస్తుంటారా మాల మీరు? నేను ఈ సంవత్సరమే వేస్తున్నాను సార్. నా కొడుకు స్వామి 13 ఏళ్ళు అయింది సార్ వేసాక. ఓకే, ఎలా జరిగింది దర్శనం? బాగా జరిగింది సార్. మాకు ఏర్పాట్లన్నీ బాగానే చేశారా? బాగా చేస్తున్నారు సార్, బాగానే ఉండాలి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఉన్నారు. అంటే ఏర్పాట్లన్నీ భక్తులకు ఇబ్బంది లేకుండా ఉన్నాయి? బాగుండదు సార్, అంతా ఏమి ఇబ్బంది లేదు. క్యూ లైన్ లో తోపులాట ఎట్లా ఏమని జరుగుతుంది? ఏం లేదు సార్, బాగా ఫ్రీగా పోతున్నాం. అంటే వాటర్ ఇట్లా దాహం వేస్తే ఏమైనా ఇస్తున్నారా? ఇస్తున్నారు సార్, అంతా ఉంది. అంతా బాగా చేశారు. బాగా చేశారు సార్. మాత మీ పేరు? అర్జునమ్మ. అర్జునమ్మ. మాల తీసేస్తారమ్మా? మాల తీసాం, బాగా దర్శనం అయింది. ప్రతి ఏడాది వేసుకుంటారమ్మా? ప్రతి ఏడాది వేస్తాం. అంటే ఇక్కడికి వచ్చే మాల విరమణ చేస్తారు? ఇడుములు ఇక్కడే. ఎన్ని ఏళ్ళు పెట్టేస్తున్నారు మీరు? అంటే అక్కడ 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల నుండి వేస్తున్నారు. గత ఏడాది కూడా వేసారా? వేసామండి. మరి ఇప్పుడు దర్శనం అయిపోయిందా? అయిపోయిందండి. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎట్లా ఉన్నాయి? అన్ని బాగా ఏర్పాట్లు, అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. ఏర్పాట్లు బాగున్నాయి, చాలా బాగా చేసాం దర్శనం, బాగా అయింది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, వాళ్ళు వచ్చిన తర్వాత మొదటి ఇది విరమణకు సంబంధించి భవానీమాల విరమణ అంటే ఏర్పాట్లు అన్నీ బాగానే చేశారా, లేదంటే గతంలో బాగుండేవా? బాగున్నాయి, అన్నింటికి మాల తీయడం, ఇడుములు తీసుకోవడం అన్ని బాగా దర్శనం అయింది. తోపులాట ఏమైనా జరుగుతుంది? తోపులాట ఏమీ లేదు. పోలీసులు బాగా సహకరిస్తున్నారు? బాగా సేకరిస్తారు. ఆలయ సిబ్బంది కావచ్చు. ఏ ఇబ్బంది అవ్వలేదండి. గత ఏడాది ఏర్పాట్లు బాగున్నాయి అనిపిస్తుందా, ఈ ఏడాది బాగున్నాయి అనిపిస్తుందా? అప్పుడు బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయి. అంటే చంద్రబాబు గారు స్పెషల్గా చూసుకొని సరే ఎట్లా భక్తులకి కానీ ఎవరికి ఇబ్బంది, భవానీలకి ఎటువంటి ఇబ్బందులు రాకూడదని చెప్పి చాలా ఆదేశాలు ఇచ్చారు. అవన్నీ వీళ్ళు ఫాలో అవుతున్నారు? అన్నీ ఫాలో అవుతున్నారు. వాటర్ అన్నీ ఇస్తున్నారు. పిల్లలకి ఏమైనా ఏర్పాట్లు ఎక్కడ తప్పడిపోతారని చెప్పేసి అన్ని సంతకాలు అన్నీ చేస్తున్నారు. పేర్లు తీస్తున్నారు. క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు. ఫోన్ నెంబర్లు అన్నీ తీసుకుని అన్ని బాగా ఏర్పాట్లు చేస్తున్నారు. మీరు చెప్పండి, ఎట్లా ఉన్నాయి దర్శనం, ఎట్లా జరిగింది, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయి. మొత్తం ఫెసిలిటీ బాగానే ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. దర్శనం మొత్తం మీకేమనిపిస్తుంది సార్, గతంలో వచ్చేటప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అంటే గతం కన్నా మెరుగ్గా ఉన్నాయా, లేదంటే ఇంకా చేస్తే బాగా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఒక్కప్పుడు వచ్చిన టైము బీడిగా ఉంటుంది, ఇప్పుడు ఈ ఫస్ట్ టైం కదా బీడి ఏం లేదు. ఇంకా రేపేళ్ళ నుంచి ఈరోజు నైట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది బీడి. అయితే బాగానే ఉన్నాయి, పర్లేదు, అన్ని ఫెసిలిటీ పర్లేదు. పోలీసు వాళ్ళ నుంచి పట్టుకొని అన్ని ఇబ్బంది ఏం లేకంటే అందరికి ఇది చేస్తున్నారు. పూజ బాగానే జరుగుతుంది. వచ్చారన్న? మాది శ్రీకాకుళం సార్. శ్రీకాకుళం ఏంటి అంత దూరం నుండి ఈ రోజు రావడానికి కారణం ఏంటి? అమ్మవారికి ఏంటంటే ఇక్కడి నుంచి నవరాత్రులు అంటే మన నవరాత్రులు ఎలా స్టార్ట్ అవుతాయో అమ్మవారు అంటే ఇవి ఇడుములు చేస్తున్నారు కదా భవానీలు, మండల విభజన. అందుకని ఈ రెండు స్టార్టింగ్ ఆ తల్లికి అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టు అనేసి ఆ విధంగా వచ్చి ఫ్యామిలీతో దర్శనం. ఫ్యామిలీతో వచ్చారు. ఎట్లా జరిగింది దర్శనం, ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగా ఉన్నాయి. చాలా పోలీస్ బందోబస్తు అవన్నీ, వాటర్ బాటిల్ అవన్నీ, ఇంకోటి మజ్జిగ పంపిణీ అవన్నీ చాలా బాగున్నాయి. అంటే గతంలో ఎప్పుడు వచ్చారా? గత 5 ఏళ్ళు ఒకసారి వచ్చారా? వచ్చామండి, గతంలో వచ్చాము. మీరు ఎప్పుడు వస్తుంటారా? మేము ఎప్పటికప్పుడు ప్రతి 1 ఇయర్కి ఒకసారి వస్తుంటాం. వీరు అప్పుడు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయండి ఏర్పాట్లు? అప్పుడు ఏర్పాట్లు అంటే అప్పుడు తగ్గట్టు అప్పుడు పెట్టారు, ఇప్పుడు కొంచెం దాని మీద మెరుగ్గానే ఉన్నాయండి. అంటే హిందూ దేవాలయాల పైన కొంత కుట్ర జరుగుతుంది, కొంత జరుగుతుంది గత గవర్నమెంట్లో అని చెప్పేవారు. అంటే మొన్న తిరుపతి లడ్డు ఇసుక ఇవన్నీ జరుగుతున్నాయి కదా, వాటి నేపథ్యంలో అంటే ప్రభుత్వం తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకున్నారా లేదా? చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అప్పుడు గొడవలు ఎందుకు, కులమతాలు ఏమైనా లేవు. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అంటే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మొదటి ఏడాది కదా ఇరుముడికి సంబంధించి పర్లేదండి, బాగానే తీసుకున్నారు. సౌకర్యాన్ని బాగానే ఉన్నాయి. వాటర్ ఎట్లా అనేది ప్రతిదీ కూడా సౌకర్యంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్.